హలో గాయ్స్, నిజంగా రవితేజకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్లీ ఇది నిన్న చేయాల్సింది, ఇవాళ వేయాల్సిన నిన్నటి వీడియోస్ అన్ని చెప్పేసి. సో కొద్దిగా ఏమనుకోకండి, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సూపర్ గా అనిపించింది. ఒక సాంగ్ అయితే రావడం జరిగింది, ఫస్ట్ సింగిల్ అని చెప్పేసి. సో సాంగ్ లో జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే సూపర్ గా ఉన్నది, అండ్ రవితేజ యాక్టింగ్ కూడా సూపర్ గా ఉన్నది. డాన్స్ నిజంగా మేకింగ్ వీడియో చూసినప్పుడు ఎంత కష్టపడుతున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఒక చిన్న పాప డాన్స్ పర్టికులర్ గా అంటే సాంగ్ లో నాకు నచ్చింది బేసికల్ గా చిన్న పాపతో డాన్స్ చేయడం. సో తన కూతురుతో, అంటే ఆ క్యారెక్టర్ వాళ్ళ కూతురుతో తన డాన్స్ చేయడం ఏదైతే ఉన్నదో అది నాకు చాలా బాగా నచ్చింది. సో గ్లిమ్స్ గురించి కూడా మాట్లాడాలన్నమాట. సో ఖచ్చితంగా కంబ్యాక్ వస్తుందన్న ఒక హోప్ కాదు, ఖచ్చితంగా ఒక కాన్ఫిడెంట్ నమ్మకం అయితే నాకైతే కలిగింది అనమాట. సో ఈసారి ప్రాపర్ స్టోరీతో వస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. పాప ఎమోషన్, అంటే పాప తన బిడ్డ అన్నమాట. సో ఈ మూవీలో మెయిన్ ఎమోషన్ తనే, అండ్ అక్కడ ఫైట్ కూడా సూపర్ అనిపించింది. తన మీదెక్కి మిడకాయ నరకడం ఏదైతే ఉన్నా అది కూడా వేరే లెవెల్ అనిపించింది. అండ్ తనకి మందు అలవాటు ఉండడం, తన బిడ్డ తనని మందు మానే అని చెప్పడం. సో దానికోసం నా ప్రిడిక్షన్ ఏంటంటే, మందు మానేస్తే సో మా నాన్న మందు మానేస్తే నేను నీ దగ్గరకు వచ్చి ఇట్లా ముడుపు కడతా అని చెప్పే ఛాన్స్ ఉన్నది. నా ప్రిడిక్షన్ అయితే అట్లా చెప్పే ఛాన్స్ ఉన్నది. సో తను మాలేయడం, ఆ తర్వాత ఏదో అవుతుంది, అంటే ఏదో కాన్ఫ్లిక్ట్ ఏదన్నా అవుతుంది కావచ్చు అని నేను అనుకుంటున్నా. లాస్ట్ 5 years గా అసలు మూవీస్ చూస్తే మాత్రం కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తున్నాడు అబ్బా. నిజంగా లిటరలీ చాలా కొత్త డైరెక్టర్స్కి ఇంట్రొడ్యూస్ చేస్తారు మన రవితేజ గారు అయితే. రియల్లీ గ్రేట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు నన్ను అడిగితే. అండ్ 2021 to 2025 చూసుకున్నట్టయితే రియల్లీ అసలు ఏ హీరోకి వాడని ఫ్లాప్స్ అయితే పడ్డాయి అనమాట. నిజంగా చెప్తున్నా, అసలు అంత స్టాండర్డ్ తీసుకొని నిలబడడం అంటే మామూలు విషయం కాదు. చెప్తున్నా దాని గురించి. సో ఫస్ట్ అయితే 2021 to 2025 మూవీస్ చూసుకున్నట్టయితే క్రాక్. సో క్రాక్ చూసుకున్నట్టయితే హిట్, కిలాడి ఫ్లాప్ అయింది. రామారావు అండ్ డ్యూటీ 2022లో వచ్చింది, ఫ్లాప్ అయింది. ధమాకా 22నే బ్లాక్ బస్టర్ అయింది. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అయింది 23. రావణాసురావు ఫ్లాప్, డిజాస్టర్ ఫ్లాప్ అయింది అనమాట. ఇది వచ్చేసరికి 23నే. టైగర్ నాగేశ్వరరావు కూడా 23, ఇది కూడా ఫ్లాప్ అయింది. ఈగల్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అయింది అనమాట, 24లో వచ్చింది. మిక్సర్ బచ్చన్ చూసుకున్నట్లయితే 24లోనే వచ్చింది, ఇది కూడా ఫ్లాప్ అయింది. మా జాతర చూసుకున్నట్లయితే మొన్న 25లో వచ్చింది అనమాట, ఇది ఒక్కటే హిట్ అయింది అనమాట. సో ఇక ఈ 2021 to 2025 అంటే దాదాపు 4 yearsలో చూసుకున్నట్లయితే ఈ 5 years తీసుకోండి, దాదాపు 2 హిట్లు అయితే కొట్టిండు, 2 బ్లాక్ బస్టర్లు కొట్టిండు, అంటే 4 హిట్లు కొట్టిండు, 6 ఫ్లాప్స్ అయితే కొట్టిండు అనమాట. దాదాపు 10 మూవీస్ తీశాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి నాకు ఇవన్నీ చాలా ఇష్టం అండి. ఒక ధమాకా తీసేయండి ఇళ్ళకెళ్ళి. సో రామారావు అండ్ డ్యూటీ కూడా నాకు పెద్ద ఎక్కలేదు. అండ్ మిస్టర్ బచ్చన్ అయితే ఇక మొత్తం కలపకండి, మిగతా అన్ని కూడా వేరే లెవెల్ ఉంటాయి. టైగర్ నాగేశ్వరరావు మాత్రం సూపర్ ఉంటుంది, అసలు ఎందుకు ఫ్లాప్ అయిందో కూడా తెలీదు. రావణాసురావు కూడా చాలా బాగుంటుంది, బట్ డిజాస్టర్ అయింది. సో ఎందుకో మరి ఏందో ఏమో. ఇక 2016 నుంచి 2020 మధ్యలో చూసుకున్నట్టయితే రాజాది గ్రేట్ వచ్చింది 2017లో. టచ్ చేసే చూడు ఇదైతే 2018లో వచ్చింది. నేలా టికెట్ 2018. అమర్ అక్బర్ యాంటనీ ఇది కూడా 2018లో వచ్చింది. డిస్కవర్ 2020లో వచ్చింది. సో రాజాది గేట్ ఒక్కటే హిట్ అయింది, ఇవన్నీ ఫ్లాప్లు అయినాయి అనమాట. 4 ఫ్లాప్ 2018లో చూసుకున్నట్లయితే, అంటే 2016 to 2020 మధ్యలో చూసుకున్నట్లయితే ఒక్క హిట్ పడ్డది అనమాట, మిగతా అన్ని ఫ్లాప్లే పడ్డాయి. సో అసలు ఏందో ఏమో నాకైతే అర్థమైతలేదు. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా స్ట్రగుల్ అండి. అంటే ఆయన మొత్తం ఈ 2016 to 2026 అంటే దాదాపు 10 సంవత్సరాలుగా 15 సినిమాలు తీస్తే అందులో హిట్ అయినాయి 5 సినిమాలు, అందులో ఫ్లాప్ అయినాయి 10 సినిమాలు అనమాట. 10 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అసలు 10 ఫ్లాప్స్ పడి 5 హిట్ కొట్టిన డైరెక్టర్ ఎవరున్నారు, సారీ యాక్టర్ ఎవరున్నారు చెప్పండి మీరు. నిజంగా చెప్తున్నా, చాలా బాధ ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవుద్ది, హిట్ కావాలి నన్ను అడిగితే. అంటే ఏదో బలవంతంగా కాదు, స్టోరీ నాకు అది చూసుడుతోటే, ఆ గ్లిమ్స్ చూసుడుతోటే జీవి ప్రకాష్ బీజం కానీ అక్కడ తన స్క్రీన్ ప్లే ఏదైతే ఉన్నదో అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంతకు మించి అయితే చెప్పనక్కర్లేదు. డెఫినెట్గా 2026లో మన రవణ అయితే కంబ్యాక్ ఇస్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్యామిలీ ఆడియన్స్తో ఖచ్చితంగా ఆ రోజు అయితే మూవీ చూడడానికి ట్రై చేయండి.